9th డిసెంబర్ ప్రకటన వచ్చిన తర్వాత వచ్చిన ప్రకటన అంటే ఈ మలిదేశ ఉద్యమం సిద్దిపేట సభ ఉద్యముల సభ నుంచి స్టార్ట్ అయింది. ఉద్యముల సభ సిద్దిపేట సభ నుంచి స్టార్ట్ అయిపోయి తెలంగాణ వచ్చేంత వరకు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మరి కేసీఆర్ గారు అందరూ కొట్లాడి అన్ని పార్టీలు, అక్కడ సుష్మా స్వరాజ్ ఎంతో మంది సపోర్ట్ చేశారు. సోనియా గాంధీ గారు కూడా సపోర్ట్ చేశారు తెలంగాణ కావాలని చెప్పేసి. దానిలో కాదని లేదు. కేసీఆర్ గారు నాయకత్వంలో కొట్లాడి మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 9th డిసెంబర్ ప్రకటన వచ్చేటైతే మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ అందరు సమ్మడ వర్గాలు ఎట్లా ఏకమై కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో ఇవాళ 9th జియో ఇచ్చిండ్రు. 9th జియో కూడా మళ్ళీ అక్టోబర్లో ఇచ్చిండ్రు. ఈ 9th జియో మీద మళ్ళీ 9th జియో సమయాన్ని సుప్రీంకోర్టు చెప్తుందా చూద్దాం, హైకోర్టు చెప్తుందా చూద్దాం. మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా జడ్జి గారు కానీ, చిరంజీవి గారు కానీ, మా విశారదన్ గారు కానీ, ఇది రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు, సమయం వృధా, అనవసరంగా చెవులో పువ్వు పెట్టకండి అని చెప్పినా ఎంతో మంది ప్రభుత్వ బుట్టలో పడి ఇది కరెక్టే అని సబబ్ అని చెప్పి ఎన్నో చేసింది. అయినా మనం ఎంతో ఓర్పుతో ఉన్నాం. సరే ఎవరైనా ఏమైనా కానీ మనం క్లారిటీగా 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పేసి దానిగా ఉన్నాం. అప్పటి నుంచి కూడా ఈ ఇద్దరు మేధావులమ్మడే మేము ఉన్నాం. మా పార్టీలో కూడా డిస్కస్ చేసి వీళ్ళ మాటనే మేము వింటాం, కరెక్ట్ అంటే వాళ్ళు కూడా మీ ఇష్టం అని చెప్పి ఒప్పుకున్నారు. షెడ్యూల్ చేస్తానని చెప్పి మేము ఏకతాటిపైన వీళ్ళ హృదయాన్ని కట్టుబడి దానిపైన మేము పోరాటం చేస్తున్నాం. తమిళనాడు పోయి ఇచ్చినాం, అన్నీ చేసినాం. ఇవాళ ఏమైపోయిందంటే నేను కూడా ఒక మంత్రిగా చేసిన కనుక మా జిల్లా 5 జిల్లాలు పెద్ద జిల్లాలు కనుక తిరుగుతుంటే 42% రిజర్వేషన్ పైన ఖరారు చేసిండ్రు. ఇంకొకటి పాత రిజర్వేషన్ మీద కూడా ఖరారు చేసి పెట్టుకున్నట్లు. ఇప్పుడు ఆ రిజర్వేషన్ మీద అనగానే అందరూ భూములు అమ్ముకున్నారు, కొంతమంది బంగారం అమ్ముకున్నారు. అంటే ఒక ఊర్లో 10 మంది ధనవంతులు ఉంటే 10 మంది అప్లై చేసుకున్నారు, తెచ్చుకున్నంత. వాడు ఆఫ్టర్ ఎలక్షన్ గెలిచేది ఒకడే, 9 మంది దివాలు తీస్తారు. ఆ ఒక్కడు కూడా 4 రోజులు ముచ్చెట్టిన, ఒకవేళ 3 నెలలు ముచ్చెట్టినది అనమాట. అయితే అది ఏమి ఇట్లా అయిపోతుంది కదా, ఇంత క్లారిటీగా ఒక జడ్జిగా చెప్తుంటే, నేషనల్ ప్రెసిడెంట్గా చెప్తుంటే, టీవీలలో పేపర్లలో గడ్డలలో చెప్తుంటే, పుస్తకాలు రాస్తుంటే, అక్కడ చిరంజీవి గారు, విశారద గారు, మీ సంఘాలు మాట్లాడుతుంటే మన కళ్ళ మీద మోసం జరుగుతుంది కదా. మనం పోయి అయితే ఏం చేద్దాం, రేపు వాయిదా ఇచ్చి తర్వాత ఎలక్షన్ పెట్టిన ఎలక్షన్ తప్ప నెలకో 2 నెలలకో సంవత్సరాలకు 2 సంవత్సరాలకు మహారాష్ట్ర మాదిరి కొట్టేస్తే వీళ్ళ బతుకులు ఏం కావాలో దాని మీద ఒక చర్చ. ఒకవేళ జీవో కొట్టేస్తే మళ్ళీ పాత పద్ధతులు చేస్తారా, చేస్తే ఎట్లా, దాని మీద ఒక చర్చ. లేదు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయి అక్కడ ఏమైనా చేస్తారా, అప్పుడు దాని మీద మనకు చర్చ. దీన్ని మళ్ళీ చట్టసభలో కూడా రిజర్వేషన్లు ఇవ్వడానికి, దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ఎట్లా, దాని మీద అంటే ఆ జడ్జిమెంట్ ఎట్లా వస్తుందో అని దాని మీద చూసుకుంటూ మన కార్యాచరణ ఎట్లుండాలనేది ప్రధానంగా మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద సంఘాల వ్యక్తుల్లో కనుక, మీడియా కూడా ఉంది కనుక, మనము జనం పోయేటట్టు, క్లారిటీ జనం పోయేటట్టు మనం తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ ఉద్యమ తరహాలో 9th డిసెంబర్ ప్రకటన వచ్చి ఎందుకు పోయిన తర్వాత ఎట్లయితే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో, ఈ 9th జియో ఇచ్చి మళ్ళా అక్కి రాసుకున్నది కనుక, గ్రామాలలో పుట్టుకుంది కనుక, దాన్ని ఎట్లా మలుపుకోవాలనే దాని మీద మరి పెద్దలు మాట్లాడేటువంటివన్నీ కూడా మనం వినాలని చెప్పని, మరి వీళ్ళు న్యాయం జడ్జిగా ఇచ్చినటువంటిది ఎట్లా జరుగుతుందని చెప్పగలుగుతారు. వాళ్ళు చెప్పింది పాటించకుండా తప్పుదో పట్టించి ఇలా కొన్ని సంఘాలను పిలుచుకొని ఇది కరెక్ట్ అని చెప్పడం, వాళ్ళతో అశాంతిని గెలిపించుకోవడం, మళ్ళీ ఇది చాలా మంచిదని చెప్పి పాలాభిషేకాలు చేయడం, గొప్పగా అని చెప్పడం, ఇప్పుడు కన్ఫ్యూజ్ కావడం, ఊర్లలో ఇబ్బంది కలగడం అనేది జరుగుతూ ఉంది. కనుక మనం అప్రమత్తంగా ఉండాలి. ఒక పెద్ద మనిషి చెప్పిండ, ఇలాంటివి బీహార్లో ఉద్యమాలు ఎదుర్కొంటూ ఉద్యమాన్ని ద్రోహం చేస్తే బీహార్లో కాల్చి చంపేస్తారని చెప్పినట్టు. విశారద మహారాజ్ చెప్పినట్టు. బీహార్లో ఇట్లా ఎవడన్నా ఇట్లా ఉద్యమానికి జాతికి ద్రోహం చేస్తే ఇంటికి పోయి కాల్చి పట్టగలుగుతారు. ఇది బీహార్ కాదు. కనుక మనం ఏం చేద్దాము, భరించాలంతే. తెలంగాణ ఉద్యమం కూడా అంతే. వచ్చే మూమెంట్లో ఎవడో పోయి
నాకు పదవి ఇస్తే వద్దు ఆపేస్తా, నేనే ఆపేస్తా వాళ్ళ జోలి, నేనే గొడ్డెలు కావాలా కాను జోలి చెట్లను నరికేస్తా అని చెప్పినట్లు మేమే పోయి నన్ను ఆపుతాం. నన్ను ముఖ్యమంత్రిని చేయి, నాకు మంత్రి పదవి చేయని అన్నారు అప్పట్లో కూడా చాలా మంది. అయినా ప్రజా ఉద్యమానికి తట్టుకోలేని వాళ్ళు మనం కొట్లాడి తెచ్చుకున్నాం. ఆ తరహా చేయడానికి దయచేసి సూచనలు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితిలో ఉపయోగం లేదు. కొట్లాడి తెచ్చుకొని తెలంగాణ ప్రశాంతంగా ఉండాలి, అందరూ మంచి బతకాలి, రైతులు బతకాలి, సంబడి